తీయను జబ్బు కోటి మందికి కలిగి లక్షలాది ప్రజలు చచ్చేరుమా. అది కట్టైనా మనకు వచ్చింది చూసాము. ఇప్పుడు మిగిలిన వాళ్ళ మనం ఇప్పుడు ఈ రోగం ఏ రోగము? ప్రతి దేశము ప్రతి ప్రాంతము మా మతానికే అంకితం కావాలనేటువంటి కరోనాలో కనుక మీరు బలైపోతే రాబోయే కాలంలో అయ్యప్ప స్వామి అంటే ఇలా ఉండేవాడండి అని సాధారణ జరుగులు ఉద్యోగంలో చూసుకునే పరిస్థితి రాకుండా చెప్పండి కొట్టాడు. అంటే మీరు యూనిటీగా మారాలి. యూనిటీ అయితే మనము మన ఈ ఉన్న భారతదేశాన్ని కాపాడుకుంటాం. ఈ దేశము మత ప్రాతిపదికన విడిపోయినప్పుడు ఒకటి పాకిస్తాన్గా ఆఫ్ఘనిస్తాన్గా పోయినప్పుడు ఈ దేశం హిందూ దేశంగా మారలేదు. దానికి కారణం ఎవరో మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ కారణము ఒక 4 సంవత్సరాల్లో ఈ అయ్యప్ప భక్తులు, కేవలం అయ్యప్ప భక్తులు, హనుమాన్ భక్తులు, శివమాల భక్తులు, ఈ మధ్యకాలంలో నిరంతరంగా సాధులు సన్యాసులము పురోహితులము తిరిగేటువంటి వాళ్ళందరూ ఒక్కసారి మేము హిందువులం అనేటువంటి ఆలోచనతో కనుక ఏకమైతే ఈ భారతదేశాన్ని విశ్వగురుగా వెలిగేటట్టు చేసేటువంటి విశ్వగురువులు ఈ దేశంలో అయ్యప్ప లేని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీరు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నేను ఇక్కడ తక్కువ ఖర్చు చూశాను. చాలా తక్కువ ఖర్చులో పూజ చేస్తున్నారు. నేను 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు డాబికలో అటువంటి కార్యక్రమాలకు వెళ్ళొచ్చిన. కానీ డీజేలు పెట్టి కొడితే రక్తాలు గారినే పిల్లలకు కొంతమంది చాలా మంది హార్ట్ అటాక్లు కూడా వచ్చిన సందర్భాలు. నేను ఏమంటున్నానంటే మనమే తక్కువ చేసుకోకుండా కొంచెం ఇంటింట గట్టిగా మన ఆడపిల్లలు లవ్ చేయాలని గురవుతున్నారు. ఆవు కనబడతలేదు. ఈయన అభిషేకానికి ఆవు పాలు తెచ్చారు. ఏ ఆవు పాలు తెచ్చారు చెప్పండి? జెర్సీ ఆవు పాలు తెచ్చారు. జెర్సీ క్యాన్సర్ కారకం. పూతన అనే రాక్షసుని కంసుడు శ్రీకృష్ణుని చంపడానికి మధురలో పంపించేటువంటి విధానమే ఈరోజు ఆ రాక్షసానికి సంబంధించినటువంటి జెర్సీ. దాన్ని ఇప్పుడు మనం వాడుతున్నాం. మన దిక్కు లేదు. ఉన్న ఆవులను కోస్తున్నారు, పడుతున్నారు చాలా మంది. దాన్ని పెంచేవాడు లేదు. నేను ఏమంటున్నానంటే హిందువులు ఏమి ఆవులను కాపాడాలి. ఇప్పుడున్న ఆడపిల్లలను కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. దేశాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ధర్మాన్ని కాపాడాల్సిన మన దేశం కూడా రక్షించబడాల్సిన అవసరం ఉంది. ప్రతి ఇంటికి ఒక థైరాయిడ్ ఉంటుంది, ఒక కరోనా ఉంటుంది, ఒక క్యాన్సర్ రోగం ఉంటుంది. దీనికి కారణం ఒక ఫ్రిడ్జ్, ఒక జెర్సీ ఆవు, మీరు తినేటువంటి మైదా పిండి, అడ్డమైన గడ్డి, అవతల తినేటువంటి పిల్లల వల్ల ఈయనకు అనేక సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ అయ్యప్ప మాల సందర్భంగా నేను మీకు ఈ శ్లోకం చెప్పదలుచుకున్నా. అంతరంగమందు అపరాధములు చేసి, అంతరంగమందు అపరాధములు చేసి మంచివాళ్ళే మనుజుడుండు ఇతరు తెరుగకున్న ఈశ్వరుండెరుగడ విశ్వదాభిరామ వినురవేమ. లోపల తెలియని పాపాలను చేస్తూ మళ్ళీ ఎవడో చేస్తున్నాడు అనుకోవడం తప్పు. ఒక పక్కన ముత్యాలమ్మ దేవాలయం కూడా కొట్టింది. అక్కడికి ఏ అయ్యప్ప భక్తులు వచ్చారో తెలియదు. మరి ఆ గుళ్ళ పేరు మీద బతుకున్న బ్రాహ్మణులు ఎక్కడికి పోయారో తెలియదు. ఆ రోజు ఏ ధర్నా చేయలేదు. ఆ గురువులందరూ ఎటు పోయారో తెలియదు. ఎక్కడో నుంచి ఒక అఘోరా వచ్చి ఘోరం అంతా చేసేస్తే ఈరోజు యూట్యూబ్లో ఏ వీడియో చూసినా అఘోరా వీడియోలు చూసినా తప్ప మనం ఏ ఘోరా చూడలే పరిస్థితి. 50,000 దేవాలయాలు ఔరంగజేబు కాలంలో ఈ దేశంలో నాశనం చేయబడ్డాయి. ఒక్క రామాలయాన్ని కట్టడానికి 11 రూపాయలు ఇవ్వమని అడిగి విశ్వ హిందూ పరిషత్తు ఆ యొక్క రామతీర్థ 11 కోట్లు కూడా ఇచ్చారు. మన తెలంగాణ నుంచి అత్యధికంగా ఎక్కువ డబ్బులు ఇచ్చినటువంటి రాష్ట్రం ఏదంటే తెలంగాణ. చెప్పండి కొట్టండి. 20 కోట్ల చిల్లరగా ఇచ్చారు. ఆ యొక్క కార్యక్రమానికి జనవరి 22కు నేను అతిథిగా వెళ్ళాను. ఒక 20-45 మంది స్వామీజీని తీసుకొని. ఇప్పుడు రేపు జనవరి 22, 23, 24, 25, 26 కుంభమేళా జరుగుతుంది ప్రయాగరాజ్లో. అది ఒకప్పుడు అలహాబాద్గా ఉండేది. ఇప్పుడు దాన్ని ప్రయాగరాజ్గా మార్చుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్గా కూడా భాగ్యనగర్గా మార్చాలనే సంకల్పంలో రాబోయే కాలం అంతా కూడా హిందువుల రాష్ట్రం కావాలి అంటే హిందువులకు సపోర్ట్ చేసేటువంటి పార్టీలకు ఓటేయాలి. అటువంటి సత్యాన్ని చేసేటువంటి కార్యక్రమాలు కులాలు వదిలేసి, ప్రాంతాలు వదిలేసి కేవలం ధర్మానికి పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తూ జై బోలో శ్రీ అయ్యప్ప స్వామికి జై, భారత్ మాతా की जय, गो माता की जय, भू माता की जय, जय बोलो राजा रामचंद्र महाराज की जय, हर हर महादेव, जय श्री राम.